మీడియామిత్రులకు నమస్కారం. అచ్చంపేట నాగర్ కర్నూల్ బహిరంగ సభలో కేసీఆర్ గారు అనుచితంగా మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనంగా మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా కేటీఆర్ గారు తన తప్పు ఒప్పుకున్నాడు. నా అహంకారపూరితమైన మాటల వల్లనే ఈరోజు అధికారాన్ని కోల్పోయినామని చెప్పేసి మళ్ళీ మతి తప్పి మాట్లాడే పరిస్థితులు మళ్ళీ కేటీఆర్ గారు అవలంబిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెప్పుతో ప్రజలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఎంత చిన్న వయసులోనే దేశంలోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా అనేక యువకులు, మహిళలు, అదేవిధంగా రైతులు ఏ విధంగా ఆదరించారో ప్రజల్లో మీ మీడియా ద్వారా తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో ఈ గత 10 సంవత్సరాల్లో చేసిన తప్పిదాలు మర్చిపోయి సిగ్గు విడిచి ఈరోజు కేటీఆర్ గారు సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు చట్టసభలో ప్రజాస్వామ్యాన్ని గత 10 సంవత్సరాల్లో ఎక్కడ ప్రజాస్వామికంగా సభ నడిపించిన దాఖలాలు లేవు. అదేవిధంగా కేసీఆర్ గారు సెక్రటరియట్కి వచ్చి ఒకరోజు కూడా కనీసం సెక్రటరియట్లో